ఆయన నామాన్ని హెచ్చిస్తున్నాడు, ఆయన నామాన్ని గణపరుస్తున్నాడు. మనకి పరిశుద్ధ బైబిల్ అని ఉంటుంది, హోలీ బైబిల్, పరిశుద్ధ గ్రంథం ఉంటుంది. దేవుడి నామం అట పరిశుద్ధమైన నామం. చూడండి, ఈ నామాన్ని ఎక్కడైతే ఉచ్చరిస్తారో, ఈ నామాన్ని ఎక్కడైతే ఘనపరుస్తారో, ఆశీర్వాదం అక్కడే దాగి ఉంటుంది. ఆ నామాన్ని ఉచ్చరించిన వారిని చూస్తట ప్రజలు భయపడతారు. హల్లెలూయా. అందుకే మనకు 3 నామాలు ఉన్నాయి: యెహోవా నామము, యేసుక్రీస్తు నామము, పరిశుద్ధాత్మ నామము. మత్తయి సువార్త 28:19. ఈ నామాన్ని అది మీ ఇంటిలో అవ్వచ్చు, లేకపోతే మందిరంలో అవ్వచ్చు, ఎక్కడైనా అవ్వచ్చు, ఎప్పుడైతే నామాన్ని ఉచ్చరిస్తావో, ఎప్పుడైతే నామాన్ని స్మరించుకుంటావో, ఆ నామమునట ఆశీర్వాదం ఉంటుందట. నిర్గమకాండం ఒకసారి చూస్తే 20:24 చూస్తే, నిర్గమకాండం 20:24